అంటే ఒక్కొక్క మాస్టర్‌కి ఒక్కొక్క డిఫరెంట్ టాలెంట్ ఉంటది. అవును. సో, అలా మీ టాలెంట్ అనేది ఇది దీనివల్ల లాక్‌డౌన్ వల్ల బయటపడింది. బయటపడింది. యెస్. సూపర్బ్! అండ్ మొత్తానికైతే జర్నీ అలా మొదలైంది. అప్ అండ్ డౌన్స్. ఇలా వచ్చింది. అవును. సో, ఇప్పుడు మాస్టర్ ఎంత చార్జ్ చేస్తున్నారు? చెప్పను. చెప్పను బ్రదర్. చార్జ్ అని ఏం లేదు. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తా. ఒక 100 మంది డాన్సర్స్‌తో చేస్తున్నామంటే ఆటోమేటిక్‌గా అరే 100 మంది డాన్సర్స్ సెట్ అనగానే మాస్టర్ మీద ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటదనేసి వాళ్ళకి కొంత ఎంత అమౌంట్ చెప్పినా కొంత మాట్లాడుకొని ఇచ్చేస్తారు. ఇప్పుడు సో కాల్డ్ శేఖర్ మాస్టర్ కానీ, జానీ మాస్టర్ గానీ ఇచ్చేస్తారు. అదే ఒక కథ చెప్పే మాస్టర్‌కి సాంగ్‌లో కథ చెప్పే ఎమోషన్‌కి ఏమవుద్దంటే ఎమోషన్ అనేది చాలా చిన్నగా కనపడుతది వాళ్ళకి. చాలా చిన్నగా కనపడుతది. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ కోర్ట్ తీసుకోండి. కోర్ట్‌లో అందరు మూవ్‌మెంట్ గురించి మాట్లాడుతున్నారు. నేను కోర్ట్‌లో పనిచేస్తున్న విషయం ఏంటంటే పోక్సో యాక్ట్. పోక్సో యాక్ట్ గురించి డిస్కస్ చేయబోతున్నారు సినిమాలో. ఈ పాట తర్వాత అంతా పోక్సో యాక్ట్ ఉంటది. అవును. సో, అది నా మైండ్‌లో ఉంది. అండ్ ఈ 'చందు జాబిలి' క్యారెక్టర్స్‌ని మనం ఎంత పొయిటిక్‌గా డీల్ చేస్తే ఈ సాంగ్ తర్వాత కథ అంత బాగా ఎళ్తది. వీళ్ళు మనం వల్గర్‌గా చెప్తే ఏముందిరా తిరిగేసారు కదా వీళ్ళు అని ఉంటది. సో, ఒక ఎమోషన్ ఇద్దరి మధ్య. ఒక మన అంటే ఒక రొమాన్స్ చెప్పినా పొయిటిక్‌గా చెప్పాలి. ఒక స్మైల్ ఇచ్చినా పొయిటిక్‌గా. ఎక్కడ వల్గారిటీ ఉండకూడదు. సో, చాలా డీటెయిల్స్ తీసుకున్నారు. సో, ఆ డీటెయిల్ వర్క్ అనేది వాళ్ళకి కనబడదు. ఏముంది ఇద్దరు ఆర్టిస్టులే కదా! బీచ్‌లో 2 రోజులు షూట్ అయిపోయింది ఏముంది? అనే దగ్గర వచ్చి అంటే సో కాల్డ్ కొంతమందికి అర్థమైపోద్ది.